క్యాంపెయిన్షిప్ లెట్స్ గ్రో టుగెదర్ సంస్థ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? కంపానియన్షిప్ నెట్వర్క్ అనే సంస్థ ఇది ఇండియాస్ ఫస్ట్. ఒక ఆర్గనైజేషన్ని స్థాపించిన మీరు దానికి సంబంధించి విధి విధానాలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఈ 5,000 అప్పటి నుంచి 2020 నుంచి ఇదే సభ్యత్వాన్ని మేము మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఎజెండా అనేది నిజంగా సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది? సభ్యుల ప్రోత్సాహం అనేది ఒక సమూహము ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందాలి అంటే చేరినప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? షేక్ సిరాజుద్దీన్ గారు ఉన్నారు. ఆ తర్వాత అంటే మీ ఎజెండా వచ్చే 5 ఏళ్లలో దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేయబోతున్నారు? మేము కంపానియన్షిప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్రంలో అందరినీ అసలు ఈ రక్తదానం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మా సిద్ధాంతాలు 10 సిద్ధాంతాల్లో ఒకటి బ్లడ్ డొనేషన్. తలసేమియా పేషెంట్స్ వాళ్ళకి అవసరం ఉంది అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ చార్ట్ మొత్తం మా దగ్గర ఉంటుంది. వారిని వెంటనే కంపానియన్షిప్ అనేది నార్మల్గా ముస్లిం ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ కానీ వన్స్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయిన తర్వాత వాళ్ళ భావాలన్నీ తెలిసిన తర్వాత మాకే ఆశ్చర్యం కలిగించేలాగా ఉన్నాయి. ఒక్క ముస్లిమ్సే కాదండి, కులమత భేదాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 జనవరి 26వ తారీఖున వీళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని వాలంటరీగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ చేయడం అన్నది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం 2 రకాల కారణాలుగా మేము పరిగణిస్తాం. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మత ప్రచారాలు, 2 రాజకీయ పార్టీలు. ఈ రెండిటి వల్ల దేశాభివృద్ధి ఆగిపోతుంది. కొంతమంది ఈ మతాల వల్ల, ఈ రాజకీయాల వల్ల విభజింపబడుతున్నారు. ఆ విభజనలో దేశాభివృద్ధి కూడా ఆగిపోతుంది. కాబట్టి మా కంపానియన్షిప్లో మతపరమైన ప్రమోషన్స్ కానివ్వండి, ఆ తర్వాత రాజకీయ పరమైన ప్రమోషన్స్ కానివ్వండి, ఎటువంటి పార్టీకి, ఎటువంటి జమాత్కి ఏ మతాన్ని తక్కువ చేస్తూ, ఏ మతాన్ని ఎక్కువ చేస్తూ ఇలాంటి యాక్టివిటీస్ కంపానియన్షిప్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. 4 డోనర్స్ కావాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. అసలే ఓ పాజిటివ్, చాలా రేర్ బ్లడ్, అందులో 4 కావాలని చాలా ఇబ్బంది అయింది. సో అదే టైంకి కంపానియన్షిప్ నుంచి నాకు కాల్ చేసి ఇలా మన వాళ్ళు ఉన్నారు, వాలంటీర్స్ వచ్చి బ్లడ్ ఇస్తానని చెప్తే యూనిస్ గారు, జమీర్ గారు వచ్చి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. సాటి వారికి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో బ్లడ్ ఇచ్చినందుకు కంపానియన్షిప్ వారికి సదా రుణపడి ఉంటాం. సో రక్తము ఒక మంచి పని కోసము మా కంపానియన్ సోదరుల దగ్గర నుంచి మేము ఇస్తున్నాము. అది అత్యవసరమైన వారికి ఉపయోగపడాలి. తలసేమియా వ్యాపార లావాదేవీలకి కంపానియన్షిప్కి ఎటువంటి సంబంధం లేదండి. అలాంటి తప్పుడు పనులు, అలాంటి ఫ్రీ డొనేషన్ మేమైతే ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకా బ్లడ్ బ్యాంక్స్ వారు బ్లడ్ బ్యాంక్ని, వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి వాట్ ఎవర్ బేసిక్ రేట్స్ ఏదైతే ల్యాబ్ టెస్ట్లు వాట్ ఎవర్ బేసిక్ రేట్స్ ఉన్నాయో వాళ్ళ టర్మ్స్ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటారు. కానీ అది కంపానియన్షిప్కి ఎలాంటి సంబంధం లేదు. వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకతు. ముస్లిం సమాజంతో పాటు అన్ని సంస్థలు, అన్ని సమాజాలు ఎదగాలనే తపనతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే తొలిసారిగా క్యాంపెయిన్షిప్ అనే ఒక సంస్థని, నెట్వర్క్ని ఇక్కడ విజయవాడలో ముస్లింలు ప్రారంభించారు. దాని వ్యవస్థాపక అధ్యక్షులు షబీర్ అహ్మద్ నాతో ఉన్నారు. ఎవరైతే ఆ ముస్లిం సంఘాలు ఉన్నాయో, ముస్లిం సమాజం ఉందో వారందరూ కూడాను ఆర్థికంగా ముందుకు వెళ్తాకి వారి చేయూతను అందించడమే కాకుండా ఎక్కడైనా సరే నిరుద్యోగులకి ఏదైనా ప్రాంతంలో ఖాళీలు ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్న సంస్థ క్యాంపెయిన్షిప్. దీనికి సంబంధించి ఆ సంస్థ పెట్టడానికి గల కారణం ఏంటని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో కూడాను సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి కూడాను 1500 రక్తపు యూనిట్లను ఏదైతే రక్తదాతలకి అందించింది ఈ సంస్థ. ఈ నేపథ్యంలో క్యాంపెయిన్షిప్ వ్యవస్థాపక అధ్యక్షులు షబీర్ నాతో ఉన్నారు, షేక్ షబీర్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. హలో, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సార్ చెప్పండి, క్యాంపెయిన్షిప్ లెట్స్ గ్రో టుగెదర్ అంటే మీరు ఎదుగుతూ ఎదుటి వాళ్ళు కూడా ఎదగాలని ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది ఎలా వచ్చింది, ఆ సంస్థ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? కంపానియన్షిప్ నెట్వర్క్ అనే సంస్థ ఇది ఇండియాస్ ఫస్ట్ ముస్లిం అప్లిఫ్ట్మెంట్ అండ్ నెట్వర్క్ ఆర్గనైజేషన్. మా నినాదం లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్. ఈరోజు దేశాభివృద్ధి అంటే
దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని కమ్యూనిటీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇతర కమ్యూనిటీలతో పోల్చుకుంటే ముస్లిం కమ్యూనిటీ అతి తక్కువ ఎదుగుదలలో అభివృద్ధిలో చాలా కింద స్థాయిలో ఉంది. ఇతర కమ్యూనిటీలతో పోల్చుకుంటే చాలా కింద స్థాయిలో ఉంది. మనం భారతదేశంలో మైనారిటీస్గా పిలువబడతాం, కానీ ఆ మైనారిటీస్లో ముస్లిం సమాజం మెజారిటీస్. ఆ మైనారిటీస్లో మెజారిటీగా ఉన్న ముస్లిం సమాజం వెనుకబడడానికి కారణం ముస్లింలు మధ్య ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు, ఒక యూనిటీ, ఒక విద్య, ఒక ఉపాధి అవకాశాలు అనేవి లేకపోవడం వల్ల ముస్లిం సమాజానికి ఈరోజు కంపానియన్షిప్ ద్వారా ముస్లింలు అంటే కంపానియన్షిప్ అంటే సహాబా అంటారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి? మహమ్మద్ ప్రవక్త యొక్క శిష్యులు. ఓకే. మహమ్మద్ ప్రవక్త అంటే ఒక సమూహం, స్నేహితులు, తోడు నీడ, ఒకరికి ఒకరు కలిసిమెలిసి అభివృద్ధి చెందుతూ సామాజిక సేవ చేస్తూ తద్వారా దేశ సేవకు మేము అందరు కంపానియన్స్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. సార్, కంపానియన్షిప్ అనేది ఎలాగా మీ వద్దకు రావాలి? దానికి సభ్యత్వం ఉందా? అంటే విజయవాడలో చాలా వరకు కూడా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఇటువంటి సంస్థలు ఉంటాయి. అంటే ఏదైతే మన కంపానియన్షిప్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించిన మీరు, దానికి సంబంధించి విధి విధానాలు కూడా కొన్ని ఉంటాయి కదా? అవునండి, మేము ఈ కంపానియన్షిప్ సంస్థలో సభ్యత్వం కోసం సంవత్సరానికి 5,000 రూపాయల సభ్యత్వం పెట్టాం. ఇది 2020లో స్థాపించబడింది. ఈ 5,000 అప్పటి నుంచి 2020 నుంచి ఇదే సభ్యత్వాన్ని మేము 5,000 రూపాయలతో కొనసాగిస్తున్నాం. ఎవరైనా చేరదలిచిన వారు 5,000 సభ్యత్వం కట్టి ఒక సంవత్సరానికి ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్లో చేరవచ్చు. అంటే ఒకటి చెప్పండి, చాలా వరకు కూడాను మీరు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నారు. రాత్రి కూడా నేను మీటింగ్ వచ్చాను, సుమారు 200 మంది సభ్యులతో మీరు సమావేశం నిర్వహించారు. అంటే ఫస్ట్ టైం ఇండియాలో ఇటువంటి ఆర్గనైజేషన్, అంటే ఏదైతే చాలామంది కులం పేరు, మతం పేరు చెప్పుకొని ఆర్థికంగా ముందుకెళ్తారు, అలాగే మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడాలనే ఎజెండా అనేది నిజంగా వాట్సాప్ ఎలా అనిపిస్తుంది? అది సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది? సభ్యుల ప్రోత్సాహం అండి, ఏదైనా ఒక సమూహము, ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందాలి అంటే అందరము ఒక యూనిటీగా ఉండవలసిన అవసరం. యూనిటీగా ఉన్నప్పుడే మనము మన ఫలితాలు కానివ్వండి, తద్వారా విజయాలు కానివ్వండి వర్తిస్తాయి. మేము ఈ ముస్లిం సమాజాన్ని అందరినీ ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ని స్థాపించాము. ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో 1% ముస్లిం సమాజాన్ని యూనిటీ చేయగలిగితే తద్వారా ముస్లిం సమాజానికి 10 to 15% లాభాలు అందుతాయి. వారి జీవితంలో, మనుగడలో అభివృద్ధి కూడా కొనసాగుతుంది. తద్వారా వారి ద్వారా సామాజిక సేవ, దేశ సేవ కూడా చేయడానికి కొంచెం ఈ సంస్థ ద్వారా మేము చేయవచ్చు. అంటే ఈ సంస్థలో చేరిన సభ్యులు ఎటువంటి విధి విధానాలు పాటించాలి? ఏదైనా నేను వాట్సాప్ గ్రూప్ పెడితే దాంట్లో రకరకాల వ్యక్తులు చేరిపోతారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది ఆగిపోయి అనవసరమైన రచ్చ జరుగుద్ది. అటువంటి సందర్భాలు ఏమైనా వచ్చాయా? ఖచ్చితంగా వస్తాయండి. ఏ కమ్యూనిటీ అయినా సరే అందులో మనకు శత్రువులు ఎవరంటే మన సొంత కమ్యూనిటీలోనే ఉంటారు. ఒక ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, వారి సొంత కమ్యూనిటీలోనే ఎవరైనా ఒకరు ఎదుగుతున్న ఒక సంస్థ ఎదుగుతుంది, లాగాలని చూస్తారు. వెంటనే వెనక్కి లాగాలని, గోతులు తవ్వాలనే ఉద్దేశం ఉంటుంది. మన సంకల్పం దృఢంగా ఉంటే అది ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఈరోజు ఇండియాలోనే మేము మొట్టమొదటిగా పెట్టాము, చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా మేము ఒక టార్గెట్ని పెట్టుకొని ఇది మేము సాధించగలం, ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా మేము చెయ్యాలి, చేసి చూపాలి, ముస్లిం సమాజం దేశానికి ఏం చేస్తుంది అనేది దేశ ప్రజలందరికీ, మన హిందూ సహోదరులు కానివ్వండి, మన క్రిస్టియన్ సహోదరులు కానివ్వండి, అందరూ కూడా కలిసి దేశ అభివృద్ధిలో, ఆ తర్వాత దేశం చేసే సేవలో మేము భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో, ఆ తర్వాత కొన్ని మాకు సంబంధించిన మెసేజెస్ గ్రూపుల్లో కానివ్వండి, కొన్ని కఠినమైన నిర్ణయాలతో, అంటే కొన్ని పాలసీస్తో, ఆ పాలసీ సిద్ధాంతాలను మాత్రమే మెంబర్స్ ఫాలో అయితే మాత్రమే మేము కంపానియన్షిప్ సభ్యత్వాన్ని ఇస్తాము. ఆ తర్వాత ఏదైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ వారు ఒప్పుకున్నట్టయితేనే మేము సభ్యత్వాన్ని కంపానియన్షిప్లో ఇస్తున్నామండి. సార్ చెప్పండి, అధ్యక్షుడు ఎవరున్నారు, ఎలా ఉంది దానికి సంబంధించిన విధి విధానం, ప్రెసిడెంట్, సెక్రటరీ?
దీనికి ఇద్దరు ఫౌండర్లు అండి. నేను షబ్బీర్ షేక్, ఆ తర్వాత నాతో పాటు షేక్ సిరాజుద్దీన్ గారని మరొక ఫౌండర్ ఉన్నారు. దీంతో పాటు ప్రతి నగరానికి కూడా మేము ఒక బోర్డుని డిసైడ్ చేస్తాం. ఆ విధంగా విజయవాడలో ఒక 8 మంది బోర్డు డైరెక్టర్స్ ఉన్నారండి. వారు ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా సహకరిస్తారు. వారి కింద వింగ్స్ డైరెక్టర్స్, అంటే బ్లడ్ డొనేషన్ వింగ్స్, సోషల్ యాక్టివిటీ వింగ్స్, స్పోర్ట్స్ వింగ్స్, ఆ తర్వాత టాక్సేషన్ వింగ్స్, ముస్లిం సమాజంలో ఉన్న సభ్యులు మా వద్ద వచ్చి సభ్యత్వం తీసుకున్న తర్వాత వారికి అన్ని రకాల వ్యాపార, ఉద్యోగ, మానసిక, స్పోర్ట్స్ పరంగా క్రికెట్, బ్యాడ్మింటన్, ఆ తర్వాత జిఎస్టీ, ట్యాక్స్, అసలు పాన్ కార్డ్ అంటే ఏంటి, ట్యాక్సులు ఎలా కట్టాలి, సంవత్సరంలో ఎవరెవరు ట్యాక్సులు కట్టాలి, ఎవరెవరు ట్యాక్సెస్ నుంచి ఎగ్జంప్షన్, ఆ తర్వాత కొన్ని స్కీమ్స్, టెండర్స్ ఎలా వేయాలి, మనము వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, అవకాశాలను ఎలా సృష్టించుకోవాలి అనే విధి విధానాలు, బాండింగు, బ్రదర్హుడ్, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఈ కంపానియన్షిప్లో మేము జత చేయడం అనేది ఆ యాక్టివిటీస్ పైన మాత్రమే మేము ఫోకస్ని చేస్తున్నాం. చేరినప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చేరినప్పుడు అంటే ఇది ముందుగా ఈ విత్తనాన్ని నేను ముందు వేశానండి. కాకపోతే మన ముస్లిం సమాజంలో చాలామందిని నేను ఆహ్వానించాను. కాకపోతే వారందరూ చెప్పారు ఇది సాధ్యమవదు, ఇది చేయడం కష్టతరము అనే ఒక సందేశాన్ని మన మిత్రులే, మన శ్రేయోభిలాషులే చెప్పారు. కొంతమందితో కలిసి ముందుగా ప్రారంభించాము. అల్హమ్దులిల్లా ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. సో మెనీ కుక్స్ స్పాయిల్ బిర్యానీ అంటారు. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులను తట్టుకుంటూ నాతో పాటు షేక్ సిరాజుద్దీన్ గారు ఉన్నారు. వారి సహకారంతో ఆ తర్వాత మాతో పాటు ముందు నేను 1, 2, 7, 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది, 100 మంది, 250 మంది, ఈరోజు విజయవాడలో సుమారుగా ఒక 300 మంది సభ్యులు ఉన్నారు. గుంటూరులో కూడా గత 6 నెలల క్రితం స్టార్ట్ చేసాం, అక్కడ 150 మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు పూర్తిగా కూడా 500 మంది ఇందులో సభ్యత్వం తీసుకొని విజయవంతంగా నడుస్తున్నాము. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాల్లో కంపానియన్షిప్ని వ్యాపింపజేసి అందరినీ ఒక యూనిటీ పైన తీసుకొచ్చి వారిని అభివృద్ధి చేస్తూ తద్వారా దేశానికి మనం ఏం చేయగలుగుతాం అనే మోటోతో మేము నడుస్తున్నాం. ఏదైనా మన దగ్గర మెంబర్షిప్, ఏదో క్యాంపెయిన్షిప్లో మెంబర్షిప్ అయిన తర్వాత ఆ కుటుంబంలో ఏదో ఇబ్బంది వస్తుంది, అంటే ఆర్థికంగా రావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా రావచ్చు, హెల్త్ పరంగా రావచ్చు. అప్పుడు మీ ట్రీట్మెంట్ అంటే మీరు స్పందించే విధానం ఎలా ఉంటుంది? సరే, ఇబ్బంది అనేది ఆర్థికంగా కానివ్వండి, ఇంకో ఏదైనా విధంగా కానివ్వండి, మనం అందరం కలిసినప్పుడు అది పర్సనల్గా సొల్యూషన్ చేయగలరు. ఒకరికి ఒకరు పర్సనల్గా మనం చేయొచ్చండి. సంస్థ తరపు నుంచి చేయాలి అనేది అది అఫిషియల్ అవ్వదు, అన్అఫిషియల్ అవుతుంది. మేము ఒకరికి ఒకరు అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా కలిసిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. మీరు చూసినట్టయితే అస్లం హత్య, వంటల్లో అస్లం హత్య జరిగినప్పుడు మా కంపానియన్ సభ్యులు ఆయన అస్లం గారు, వారిని మేము చాలా బాగా చేశారు ఆ విషయంలో. మేమందరం కూడా అంటే అది ఆత్మహత్య కాదు, హత్యని ఫస్ట్ మీరేగా బయటికి తెచ్చింది. అవును, తెచ్చాము. అందరం కూడా కలిసి, కంపానియన్స్ అందరూ కలిసి చేయడం వల్ల దాన్ని మేము కొంచెం ప్రూవ్ చేయగలిగాం అల్హమ్దులిల్లా. అంటే ఒకటి చెప్పండి, అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆ తర్వాత జాబ్లు అంటే ఏదైతే ప్రైవేటు సంబంధించిన వ్యాపార సంస్థలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు. అంటే మీ ఎజెండా వచ్చే 5 ఏళ్లలో దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి. మీరు ఒక విషయాన్ని మీరు గుర్తించండి. ముస్లిం సమాజాన్ని విజయవాడ, గుంటూరు, రాష్ట్రంలో అన్ని నగరాలలో కలిపే, అందరినీ ఒక అనుసంధానం చేసే ఏదైనా సంస్థ ఉందా? లేదు. ఎందుకు లేదంటే, మనము ఒక చెట్టు కింద, ఒక గొడుగు కింద రాము. లీడర్షిప్ కోసము, ఇతర సొంత ఎజెండాల కోసం ఒకరిని ఒకరు మనము నష్టపరుచుకోవడానికన్నా, లాభాల కన్నా ఎక్కువ నష్టాలు చేసుకుంటూ ఉంటాం. మేము కంపానియన్షిప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్రంలో అందరినీ ఒక తాటిపైకి తెచ్చి వారి అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నాం. ముందు 2020లో ఇక్కడ విజయవాడలో పెట్టాము. 2023లో గుంటూరులో ఎస్టాబ్లిష్ చేసాము. గుంటూరులో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అక్కడ కూడా సక్సెస్ఫుల్గా ప్రతి వారం మీటింగ్స్ నడుస్తున్నాయి. అక్కడ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు, వారి అభివృద్ధి కొరకు
మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. వారు కూడా కంపానియన్షిప్ సంస్థను, పాలసీలని, సిద్ధాంతాలను దీనివల్ల మేము లాభదాయకంగా ముందుకెళ్తాం అనే ఆలోచనతో అక్కడ కూడా ఒక లీడర్ బోర్డు అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ నడుస్తుంది స్లోలీ. ఇప్పుడు మేము నెక్స్ట్ సిటీ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, నెల్లూరు, తిరుపతి, ఇలా ప్రతి చోట కూడా ఖచ్చితంగా కూడా మేము ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి అందరినీ, రాష్ట్రంలో అందరినీ ఒక సంస్థ పైన, ఒక మాట పైన తీసుకువస్తాం అనే ఒక గట్టి నమ్మకాన్ని మేము ఉంచుకొని మా టీము, మా కంపానియన్స్ అందరూ పనిచేస్తున్నారు. ఇన్షాల్లా ఖచ్చితంగా మేము దాన్ని ఒక 5 ఏళ్లలో సాధిస్తాము. ఒక సంవత్సరంలోనే ఇంకో 2-3 సిటీల్లో దీన్ని వ్యాపిస్తాం. ఒకటి చెప్పండి, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ హైదరాబాద్ అనేది మంచి క్యాపిటల్. ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సంస్థలు లేవు. చాలా వరకు ఢిల్లీ లాంటి ఆర్గనైజేషన్లు ఉన్నాయి, కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ వేరు. అయితే మీరు బిజినెస్ పీపుల్ అంతా కూడాను ఈ విధంగా ఎక్స్పెండ్ అవ్వటం అనేది ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా. అవునండి, అవును, నిజమే. అంటే వాస్తవంగా ఒక ముస్లిం సమాజాన్ని ఒక ఈమాన్దారీ పద్ధతిలో చేయాలి అని ముందుకు వచ్చిన వారు మొదటగా నష్టపోతారండి. మొదటగా నష్టపోతారు. దాన్ని, ఆ ఒడిదుడుకుల్ని ముందుగా తట్టుకోగలిగితే ఆ తర్వాత అందరినీ కలిపిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత మనం ఒక విజయం దిశగా సాధించగలుగుతాం. మొదట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఆలోచన గ్రేట్గా మీకు రావడం. అవునవునండి, ఆలోచనతో వెళ్తున్నాము. సక్సెస్ కూడా అయ్యాము. హైదరాబాద్ లాంటి మహా సిటీలో అంటే ముస్లిం సమాజంలో ఏంటంటేనండి, నేను ఉడుమంటే మీరు తుడుమంటారు, నేను ఖాన్ అంటే మీరు పఠాన్ అంటారు. ఇలాంటి తోకల వల్ల, ఇలాంటి సొంత ఎజెండాలు, సొంత లీడర్షిప్ వల్ల ముస్లిం సమాజం ముందుకు వెళ్ళలేకపోతుంది. కాకపోతే మేము ఇందులో రాజకీయాలు ఇట్లాంటి వాటిని కలపడం లేదు కాబట్టి కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీసు, కొన్ని సామాజిక కార్యక్రమాలు, రక్తదానాలు, ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాలు, ఇలాంటి యాక్టివిటీస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఎవరూ లీడర్ కాదు, అందరం పనిచేయాల్సింది. అందరం కంపానియన్స్, మెంబర్స్ కూడా కాదు, కంపానియన్స్. అందరము అన్నదమ్ములు, సహోదరులాగా కలిసిమెలిసి ఉందాం. ఓకే. ఇందులో ఎక్కడ ఫ్లెక్సుల్లో ఫొటోసు, ఆ తర్వాత బ్రాండ్ ఉంటుంది అంతే. ఫ్లెక్సుల్లో ఫొటోసు, ఆ తర్వాత పెద్ద పెద్ద చైర్లు వేసుకొని కూర్చోవడము, అలాంటిది ఏమి ఉండదండి. అందరం సమానం, ఐకమత్యంతో కలిసి వెళ్దాం అనే ఉద్దేశం. సార్ ఇంకోటి చెప్పండి, అసలు ఈ రక్తదానం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? దేశం కోసం చివరి వరకు కూడాను రక్తం దారబోస్తామని చెప్పి కూడాను సభ్యులు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇన్ని 100 యూనిట్లు రక్తదానం ఎలా చేయగలిగారు? అందరూ నాకు కూడా రక్తం అంటే చాలా భయపడిపోతుంది. అంటే ఆ గ్యాదరింగ్ ఎలా చేస్తున్నారు? ఆ తలసేమియా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి అడగగానే రక్తం ఎలా అందిస్తున్నారు? రక్తదానం అనేది మాకు కొన్ని పాలసీలు, సిద్ధాంతాలు ఉన్నాయండి. నేషన్ ఫస్ట్, ఆ తర్వాత బ్రదర్హుడ్, బాండింగ్ టు బ్రదర్హుడ్, ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్, ట్యాక్స్ అవేర్నెస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీసు, ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం. మా సిద్ధాంతాలు 10 సిద్ధాంతాల్లో ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది ముఖ్యం. మీరు గమనించినట్టయితే ఇప్పటి వరకు మేము 1500 బ్లడ్ యూనిట్స్ని డొనేట్ చేయగలిగాం. అది ఎలా చేయగలిగామంటే, మా సంస్థలో సభ్యులు ఒక 500 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యుడు కూడా, అంటే మీరు కూడా వలసిందేగా, ఒక మానవుడు సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు రక్తం ఇవ్వచ్చు అనేది సైన్స్ చెప్తుంది. అలా ఇవ్వడం వల్ల కూడా అదొక మంచి కార్యక్రమం. ఒక మానవుని ప్రాణాలు కాపాడినవాడు సర్వమానవాళి ప్రాణాలు కాపాడినట్టు అని మేము గట్టిగా మా సిద్ధాంతాన్ని నమ్ముతాం. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో కుల మతాల మధ్య చాలా వ్యత్యాసాలు, చాలా భేదాభిప్రాయాలు, విభేదాలు వస్తున్నాయి. ఒక రక్తం ఒకటే అందరినీ కలుపుతుంది. మానవులంతా ఒకటే, మానవులంతా ఒక సృష్టిలో వారే, మానవులంతా ఒక సంతానమే, మనమంతా ఒక్కటే అనే సందేశం గట్టిగా ఇవ్వడానికి మా గ్రూపులోని కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో, సంవత్సరంలో ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా, ఎక్కడన్నా హాస్పిటల్స్లో లేదంటే ఎక్కడ తలసేమియా పేషెంట్స్ వాళ్ళకి అవసరం ఉంది అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ చార్ట్ మొత్తం మా దగ్గర ఉంటుంది. వారిని వెంటనే అక్కడికి పంపించి బ్లడ్ ఇచ్చే విధంగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ముందులో కొంచెం ఇబ్బంది ఉండింది, వాటిపైన కొంచెం అవేర్నెస్ క్లాసెస్ కూడా పెట్టాం మా కంపానియన్షిప్ మీటింగ్స్లో. బ్లడ్ ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి,
నష్టం ఏమైనా జరుగుతుందా అనే వాటిపైన ఒక అవేర్నెస్ క్లాసెస్ కూడా చాలా మేము కండక్ట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది షుగర్ పేషెంట్స్ అలాంటి వారు ఉంటారు, వారు కాకుండా అందరూ కూడా సంవత్సరంలో మా కంపానియన్ సభ్యులు 3 లేదా 4 సార్లు బ్లడ్ని డొనేట్ చేస్తున్నాము. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇస్తున్నారు. దానితో పాటు సంవత్సరంలో 2 సార్లు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని నిర్వహిస్తున్నాం. ఆ 2 రోజులు ఏమంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున, ఈ 2 రోజులు మనం చాలా గర్వపడాల్సిన రోజు. ఆ 2 రోజులు మన దేశం కోసం, ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో సభ్యులు కుటుంబ సభ్యులు, ఆ తర్వాత వారి సన్నిహితులు, వారి వద్ద పనిచేసేవారు, ఇంకా వారి మిత్రులు అందరూ కులమతాలకు అతీతంగా బ్లడ్ను కలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కులమతాలకు అతీతంగా బ్లడ్ను అన్ని చోట్ల కూడా వెళ్ళి అవకాశం ఉన్న చోట ఇస్తున్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా ఈరోజు నేను మీడియా ముందు నేను కూర్చొని మాట్లాడుతూ ఉండొచ్చు. ఈ గొప్పతనం అనేది సంస్థ వ్యవస్థాపకులది అవదండి. ఎవరైతే మా సంస్థలో సభ్యులు కంపానియన్స్ ఉన్నారో ఈ క్రెడిట్ అంతా వారికే చెందుతుంది. ఒక టీం గెలిచింది అంటే అందులో కెప్టెన్ కేవలము సారథిగా ఉండి నడుపుతాడు, కానీ మొత్తం ఆడినప్పుడే ఒక ప్రపంచ కప్ కానివ్వండి, క్రికెట్ టీం కానీ గెలుస్తుంది. ఆ విధంగా టీం వర్క్ అనేది మేము గట్టిగా నమ్ముతాం. ఈ క్రెడిట్ ఈరోజు 1500 బ్లడ్ యూనిట్స్ ఇచ్చాము అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఈ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ కంపానియన్. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కంపానియన్స్ అందరికీ వారు మా సిద్ధాంతాలను, మా పాలసీలను ఈరోజు మొదటి నుంచి, కొంతమంది ఈరోజు 100 మంది ఉన్నారు కాబట్టి సభ్యత్వం వచ్చి తీసుకుంటున్నారు. మొదట్లో 2, 4, 10 మంది ఉన్నప్పటి నుంచి కొంతమంది మా సిద్ధాంతాలను, మా పాలసీని నమ్ముకొని ముందు నుంచి ఉన్న వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను పేరున మా కంపానియన్స్కి ధన్యవాదాలు మీ iDream టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, క్యాంపెయిన్ ఏదైతే షిప్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించారో దాంట్లో ఏమైనా మర్చిపోలేని సంఘటనలు ఈ 3 ఏళ్లలో నిజంగా బాడీ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేది, కానీ కొంచెం ఇన్స్పిరేషను, అంటే అన్న మనం మంచి పని చేసామని ఆత్మతృప్తి? రక్తదానం ఒకటి అనేది మేము ఇచ్చే ప్రతి చోట కూడా వారు ఇచ్చే ఎదురుగా రక్తం తీసుకున్న వారు ఆశీస్సులు, దువా మాకు చాలా హార్ట్ని టచ్ చేస్తాయి. ఆ తర్వాత మాకు మెయిన్ ఏంటంటే కరోనా సమయంలో ముస్లిం సమాజం పైన కొంతమంది దుష్ప్రచారాలు చేశారు. ఆ సంఘటన చాలా బాధ కలిగించింది. అప్పుడే పుట్టింది, అరే మనము కూడా ఇలాంటి దుష్ప్రచారాలని తీసుకోకుండా మనం దేశానికి ఏం చేయగలుగుతాం, ఇలాంటి దుష్ప్రచారాలను మనం తిప్పి ఎలా కొట్టగలుగుతాం అనే ఉద్దేశంతో మీరు గమనించినట్టయితే కరోనా టైంలో ముస్లింల పైన ఏదైతే అటాక్ జరిగిందో, ఆ అటాక్ జరిగిన వెంటనే ప్లాస్మా ఇచ్చింది ఎవరు అంటే ఫస్ట్ ముస్లిం సమాజమే. శవాల్ని దానం చేసింది కూడా ముస్లింలే. అసలు కరోనా సమయంలో సొంత అన్నదమ్ములు, సొంత తల్లి, భార్య ఇలాంటి సంబంధాలే తెగిపోయాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని సోషల్ మీడియా డెడ్ బాడీస్ ఇట్లాంటి సందర్భాలు ఇచ్చినప్పుడు ముస్లిం సహోదరులు ముందుకొచ్చారు. ఆ కరోనా మాకు చాలా గుణపాఠం నేర్పించింది. ఆ కరోనా నుంచి మేము కంటిన్యూగా బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇస్తున్నాము. ఎవరో కొంతమంది మతాలను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలకు మేము బెడిసి మా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య ఉన్న సంబంధాలు తెగిపోవు. అది ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి. దేశం కోసం దేశం కోసం మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో మా ఆర్గనైజేషను ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే 2 సార్లు మేము రక్తాన్ని ఖచ్చితంగా డొనేట్ చేస్తాం. బ్లడ్ అనేది బాగా కమర్షియల్ అయిపోయింది. కొంతమంది స్వచ్ఛంద సంస్థల ముసుగులో రక్తాన్ని సేకరించడం, దాన్ని లక్షలకు అమ్ముకోవడం చేస్తున్నారు, అంటే ప్లేట్లెట్లు అమ్ముకోవడం. కంపానియన్షిప్ నుంచి కలెక్ట్ చేసిన రక్తాన్ని ఒకరికే ఇవ్వకుండా 4 రకాలుగా విభజించి ఇస్తున్నాము. అది ఎలాగంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారికి, న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారికి, రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వారికి, ఆ తర్వాత నీడ్స్ బ్లడ్ బ్యాంకు, ఇలాగా మేము కలెక్ట్ చేసిన రీసెంట్గా జనవరి 26వ తారీఖు 500 యూనిట్లు కలెక్ట్ చేసాము. ఈ 500 యూనిట్లని 4 విధాలుగా విభజించి ఆ వచ్చిన 500 యూనిట్లలో 30% గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేలాగా
ఒక 15-20% తలసేమియా పేషెంట్స్ గురించి మీకు తెలుసు. ప్రతి వారం 2 వారాలకు ఒకసారి వాళ్ళకి బ్లడ్ మారుస్తూ ఉండాలి. తలసేమియా పేషెంట్స్కి అందేలాగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము కలెక్ట్ చేసిన 1500+ బ్లడ్ యూనిట్స్ అన్నీ కూడా సమాన భాగాల్లో ఎవరికి అందాల్సి లెక్క ఉంటుంది. ఎవరికి ఇచ్చాము, ఏ బ్లడ్ బ్యాంక్ వారికి ఎంత ఇచ్చాము, వారి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది అనేది మేము ఖచ్చితంగా చేస్తాం. రక్తము ఒక మంచి పని కోసము మా కంపెనీ సోదరుల దగ్గర నుంచి మేము ఇస్తున్నాము. అది అత్యవసరమైన వారికి ఉపయోగపడాలి. తలసేమియా వ్యాపార లావాదేవీలకి కంపెనీషిప్కి ఎటువంటి సంబంధం లేదండి. అలాంటి తప్పుడు పనులు, అలాంటి ఫ్రీ డొనేషన్ మేమైతే ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకా బ్లడ్ బ్యాంక్స్ వారు బ్లడ్ బ్యాంక్ని వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి వాట్ ఎవర్ బేసిక్ రేట్స్ ఏదైతే ల్యాబ్ టెస్ట్లు వాట్ ఎవర్ బేసిక్ రేట్స్ ఉన్నాయో వాళ్ళ టర్మ్స్ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటారు. కానీ అది కంపెనీషిప్కి ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ అండి. మొత్తం ఏదైతే దేశంలో మతం కంటే మానవత్వం అనేది ముఖ్యమన్న నినాదాన్ని తీసుకెళ్తున్నారు క్యాంపెయిన్షిప్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు. ఈ దేశంలో ముస్లింలు కూడాను దేశం కోసం రక్తాన్ని దారబోస్తంతో పాటు అవసరమైతే రక్తాన్ని కూడా ఇస్తారని చెప్పే గొప్ప మానవతావాదులందరూ కూడాను ఒక చోట చేరి సృష్టించిందే క్యాంపెయిన్షిప్ అనే ఆర్గనైజేషన్. ఖచ్చితంగా విజయవాడలో ఈ ప్రారంభమైన ఈ సంస్థ దినదిన వృద్ధి చెందుతూ అన్ని ప్రాంతాలు కూడాను విస్తరిస్తుంది. సంస్థ నిర్వాహకుల్లో ఒకరు, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులైన షేక్ షబీర్ ఒకటే చెప్తున్నారు, మతం కన్నా మానవత్వం గొప్పది. ఆ మానవత్వం ఎదుగుదలకు, అలాగే ముస్లింల అభివృద్ధి కొరకు చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం కృషి చేస్తాం తప్ప మాలో ఎటువంటి విభేదాలు లేవు. ఈ దేశం మాది, ఈ రక్తం మాది అనే నిదానంతో కూడాను వారు ముందుకెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.